ఈ రోజు నుంచి ఉంటాయిరా మన ఛానల్లో వీడియోస్. థంబ్నెయిల్లో మీరు చూసి ఉంటారు. చిన్నపిల్లలు అయితే వీడియోని స్కిప్ చేయండి, పెద్ద పిల్లలు అయితే మీరు పక్కెళ్ళి ఆడుకోండి. ఇది కేవలం యూత్ అంటే 18 నుంచి 35 ఏళ్ళ 40 ఏళ్ళ మధ్యలో వయసు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. వేరే వాళ్ళు మీరు స్కిప్ చేయండి, మీకు ఇది పనికిరాని. యువర్స్ ట్రూలీ అనుష్క అని ఈవిడకి ఒక పేజ్ ఉండేది, 1 మిలియన్ ఫాలోవర్స్ ఉండేటోళ్ళు. ఆ పేజ్ ఇప్పుడు కనిపిస్తలేదు. ఒకసారేమో అనుష్క డైరీ మిల్క్ అని పెట్టుకొని యువర్స్ ట్రూలీ అనుష్క, ఆ అకౌంట్ కి లిటరల్లీ 1 మిలియన్ ఫాలోవర్స్ ఉండే అకౌంట్ పోయింది. యువర్స్ అనుష్క డైరీస్ అని చెప్పి ఈ అకౌంట్ కి 505K ఫాలోవర్స్ ఉండే, ఈ అకౌంట్ కూడా పోయింది. చేసేది ఏమి ఉండదురా అక్కడ. కూరగాయలు కోస్తుంది, ఊపుతుంది, వంట వండుతుంది, ఊపుతుంది, తాగుతుంది, మళ్ళీ ఊపుతుంది. రీచ్ బాగా వెళ్ళిపోతుంది. జస్ట్ అది కూరగాయలు కట్ చేస్తే 23K లైక్స్. కూరగాయలు కట్ చేస్తుందని లైక్స్ కొట్టారా, లేకపోతే పాల కోసం లైక్స్ కొట్టారా? వంటలు వండుతుంది, కూరగాయలు కోసుకుంటది, 500K 200K. అరే ఒక్కోసారి ఒక మగాడిగా పుట్టినందుకు నా మీద నాకు అసహ్యం వేస్తుంది. దీనమ్మ ఇంతమంది కరువు మగాళ్ళ మధ్య ఎగ్జిస్ట్ అవుతున్నానా ఒక మగాడిగా అని చెప్పి. అరే ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే కరువు అందరికీ ఉంటదిరా, కానీ మరి ఫాలో కొట్టేంత కరువు ఉండొద్దురా. చూసేంత కరువు ఉంటే ఓకే, కానీ ఫాలో కొట్టి అక్కడ పడి చూస్తూనే ఉండడం వై మనుషులారా మీరు? ఇక వాళ్ళు చూస్తూనే ఉంటారు, ఈవిడ రెచ్చిపోతా ఉంటది. రీల్స్ నుంచి స్టార్ట్ చేసి ఎంత క్రింజ్ రీల్స్ వరకు వెళ్ళిందంటే ఈరోజు మనం మాట్లాడుకుందాం ఈవిడ గురించి. స్వాగతం, నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోని స్టార్ట్ చేసే ముందు లైక్ ఇచ్చేసి హైప్ ఇచ్చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ చేంజ్ ఏమొచ్చిందిరా? ఫస్ట్ ఇయర్ అంట, ఫైనల్ ఇయర్ అంట. అంటే నువ్వు ఫస్ట్ ఇయర్ లో నువ్వు ఇది చిన్న చెక్క, అది పెద్ద చెక్క. సింపుల్. ఫస్ట్ ఇయర్ లో ఏం రాదు, ఫైనల్ ఇయర్ లో అన్ని వచ్చినాయి. ఫస్ట్ ఇయర్ లో ఇది, ఫైనల్ ఇయర్ లో ఇది. అంటే తెలివి అంత పెరిగింది అన్నట్టు. ఫస్ట్ ఇయర్ లో ఇంత బ్రెయిన్ ఉండేది, ఫైనల్ ఇయర్ లో నేర్చుకొని ఇంత బ్రెయిన్ తెచ్చుకుంది అన్నట్టు. ఇవిడ వేసే పోస్టులు ఉంటాయి, కేవలం బూప్స్ మాత్రమే కనిపిస్తాయి, ఇంకేం కనబడవు. అరే ఇట్లాంటి పోస్ట్ చేస్తే చూసేవాడి కళ్ళకి లిటరల్లీ డొపమిన్ యాక్టివేట్ అయ్యి వాడి డొపమిన్ చచ్చిపోయి ఎగిరిపోతుంది. ముసలోడు కూడా పరుసపూరం చూసి కొట్టుకోవాలా అన్న ఉద్దేశంతో వీళ్ళు బట్టలు వేసుకుంటారా నాకు అర్థం కాదు. అదే ఉద్దేశంతో వేసుకుంటారు వీళ్ళు. ముసలాడు కూడా 5,000 పే చేసి దీని లింక్ లోకి జాయిన్ అవుతాడు, దీని ప్రైవేట్ ఫోటోలు చూద్దాం అనుకుంటాడు ఆశతో. ముసలోడు వెళ్తే వెళ్ళని వాడి తీట, వాడికి డబ్బులు ఎక్కువైనాయి తీటగాడు. ఒక చిన్న పోరోడు వెళ్తే మన లైఫే చేంజ్, సారీ మన లైఫే నాశనం కదా. లింకులు పెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటూ మళ్ళీ మీమ్స్ అదే వేసుకుంటది. వేరుడు వేయాల్సిన పని లేదు, దాన్ని అదే దిగజార్చుకుంటది. మోసం చేయకుండా మనం ఉండాలండి, కానీ మోసగింపబడకుండా కూడా జాగ్రత్త పడాలి. దాన్ని అదే దిగజార్చుకుంటది, వేరోడు దిగజారాల్సిన పని లేదు. అద్దం ముందర పోవాలి, బుగ్గలు తెరబెట్టాలి. అద్దం ముందర పోవాలి, బుగ్గలు తెరబెట్టాలి. ఏడుకి పోయినా అవి మాత్రం తెరబెట్టాలి. అప్పుడే అటెన్షన్ వస్తుంది, వ్యాపారం పుష్కలంగా సాగుతుంది. అన్ని అకౌంట్లు పోయిన తర్వాత ఈవిడ జూన్ 12కి అంటే జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ ఒక అకౌంట్ ఓపెన్ చేస్తుంది. విత్ ఇన్ 1 మంత్ 140K ఫాలోవర్స్. అరే అది పుస్తకం చదువుతుందా లేకపోతే బుగ్గలు చూపిస్తుందా? కమెంట్ చేయరా. వంట వండుతుందా, ఊపుతుందా? మళ్ళీ కమెంట్ చేయి. నీ ఉచ్చవేయడానికి బాత్రూమ్ ఉన్నట్టు, దొడ్డికోవడానికి లాట్రిన్ ఉన్నట్టు, ఊపడానికి ఇన్స్టాగ్రామ్ పెట్టుకుందేంట్రా ఇది? చావు దెబ్బ కొట్టాడ్రా. కూరగాయలు వస్తుందా, చిన్నగా డాన్స్ చేపిస్తుందా? మళ్ళీ కమెంట్ చేయి. అనుకుంటే వేరేవి కూడా కొయ్యొచ్చు, బట్ ఈవిడ మాత్రం తీసుకొచ్చి కేవలం దోసకాయనే కోస్తుంది. ఏంట్రా టీషర్ట్? ఒరే ఇప్పుడు కరువు కాటం కామరాజులు ఉంటారయ్యా, ఏం చేస్తాడు వాడు? నార్మల్ పర్సన్ ఇగో ఇట్లా చేస్తాడు వాడు, వేణు మాధవ్ లాగా చేసుకుంటాడు వాడు. పక్కన ఉన్న పనిలో ఏ దొరుకుతుంది విసికి దింపుతాడు. అరే ఇది వంట వండుతున్నా అన్న పేరుతో ఎక్స్పోజ్ చేస్తుంది.
కూరగాయలు వస్తున్నా అన్న పేరుతో ఎక్స్పోజ్ చేస్తుంది. ఏం చేసినా గానీ ఎక్స్పోజ్ చేస్తుందిరా. పూర్ టాప్ తీసుకొచ్చి గుండి పెట్టుకుంటుంది. దాన్ని కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తే 181K రీచ్, 6,000 లైక్లు. జస్ట్ బటన్ పెట్టుకుంటే. అరే బిజినెస్ మైండ్ ఉన్నాడు తప్ప ప్రతి ఒక్కడు దీని దగ్గర లాస్ అవుతారా. దీని అమ్మ వచ్చి ఎంతో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి తీసుకొచ్చి పెడితే 300 లైక్లు రావు. దానికి గంట సేపు ఎడిట్ చేసిన దానికి నీ అమ్మ వచ్చి గుండెలు ఇప్పేస్తే ఇట్లా ఛాతి పెట్టేస్తే 1000 లైక్లు. అరే ఈవిడ పేజ్ ఉంది కేవలం కొట్టుకోవడానికి, కేవలం మగాళ్ళు కొట్టుకోవడానికా? అదే వాళ్ళ డొపమిన్ బుర్రలో కొట్టుకోవడానికా? టూ మచ్ ఎక్స్పోజింగ్. అంటే ఇంటెన్షనల్లీ చేస్తారు వీళ్ళు. ఆ క్యాప్షన్ చూడు, ఇట్లా వల్గారిటీని చూపించడమే కాకుండా ఎంత వల్గర్ మీమ్స్ వేసుకుంటది చూడు. 2 months in Mumbai, 2 years in Mumbai. అరే నువ్వు నాకు చెప్పరా, ఆ 20 months లో ఏం జరిగింది? ఆ 22 months లో ఏం జరిగింది? ఆవిడ ఎందుకు అంత పెద్దగా అయింది? అంత పెద్దగా అయింది. ఆ ఫీడ్ మొత్తం పైకి వెళ్తా ఉంటే మొత్తం బూప్స్ తప్ప ఇంకేం కనబడవు నీకు. 99% అని చెప్పి ముఖం మూసుకుంటది, 1% అని చెప్పి మళ్ళీ బుగ్గలు చూపిస్తుంది. ఈ ఎదవలేమో లవ్ కామెంట్లు పెడతారు. ఫస్ట్ ఇయర్ అని చెప్పి జస్ట్ టీషర్ట్ నార్మల్ గా వేసుకుంటది. సెకండ్ ఇయర్ అని చెప్పి అంత పెద్దగా టీషర్ట్ లో అంత పెద్దగా బరువు బయట పెడుతుంది. దీని అమ్మ అందరికి పరువు ఉంటది, దీనికి బరువు తప్ప పరువు మీద ఆలోచన లేనట్టుంది. ఎండింగ్ ఆఫ్ 17 అంట, స్టార్టింగ్ 19 అంట. ఆ 2 years లో ఏం మారిందిరా? ఇట్లాంటి పనులు చేస్తే వాడు ఇన్స్టాగ్రామ్ కి ఎందుకు వస్తాడు? ఒకప్పుడు క్రోమ్ అనేటోళ్ళు రా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా అంటున్నారు. ఫ్రంట్ ఈజ్ ఓకే అంట, బ్యాక్ ఈజ్ ఫైర్ అంట. అరే ఏం మాట్లాడుతుందిరా ఈవిడ ఓపెన్ గా? మళ్ళీ ఫస్ట్ ఇయర్ అంట, చిన్నపిల్లల ఏదో కాలేజ్ అమ్మాయిలా ఉంది. మళ్ళీ జస్ట్ సెకండ్ ఇయర్ లో ఎగిరి గంతులేసింది. వై ఏంట్రా? 2 months in Mumbai, మళ్ళీ 2 years in Mumbai. గ్లో అప్ అని చెప్పి అది గ్రో అప్ అవుతుందిరా. మళ్ళీ టీ షర్ట్ తీస్తుంది. ఫేక్ పంజాబీ తడక అంట, కురుకురేలు పెట్టింది. రియల్ పంజాబీ తడక అంట. మళ్ళీ ఇది రా బాబు, టీ షర్ట్ లోపల అంతుంది, మళ్ళీ టీ షర్ట్ బయటకు తీస్తావా? ఏం చేస్తావు? టీ షర్ట్ తీసేసింది. చలో ఉప్పొంగి సముద్రాలు ఉప్పొంగి జస్ట్ అక్కడ వాటర్ పట్టుకుంది, తాగింది. 22K లైక్స్, 37K షేర్స్, 1.2 million రీచ్ ఏంట్రా? కంటెంట్ కాదురా ఇది, సాఫ్ట్ ఫోన్. దీని పేజ్ లోకి దీని పైన చూసి ఒప్పుకోవడానికి తప్ప ఇంకా దేనికి రాడాడు. ఆ విషయం దానికి తెలుసు, దాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు, చూసే వాళ్ళకి తెలుసు, వాళ్ళ అమ్మ నాన్నకి తెలుసు, అందరికీ తెలుసు. రాజకీయ నాయకుడు అబద్ధాలు చెప్పి రాజకీయం చేసి జనాలను మోసం చేస్తే ఇది పైన జస్ట్ చూపించి రెపోలం చేస్తుంది. లిమిటెడ్ యాక్సెస్ ఓపెన్ చేద్దాం, ఏమన్నా కంటెంట్ ఇస్తుందేమో. అరే ఇది ఓపెన్ గా వ్యాపారం నడుపుతుందిరా బాబు. బ్రాండ్ అరే బుక్ నౌ ఆస్క్ మీ అని 3 questions, ఐ విల్ రిప్లై 400 కి. గెట్ ఫాలో బ్యాక్ ఫ్రమ్ మై ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ 1200. యాడ్ మై ఫేవరెట్ స్నాప్ ఐడి, యాడ్ మై ప్రైవేట్ స్నాప్ ఐడి 2000. డైరెక్ట్ మెసేజ్ లెట్స్ చాట్ 5 minutes 1500. కనెక్ట్ విత్ కాల్ 10 minutes వీడియో కాల్ 13,000. రే రోజుకు ఒక్కడు వీడియో కాల్ చేసినా కూడా నెలకి లక్షలు కదరా. ఇదో బతుక చెప్పండి. ఒక మగాడి కరువు ఆడదాని కడుపు నింపడం కాదు, కోట్లు ఇచ్చేస్తుంది. కడుపు నింపురా అంటే కోట్లు తీసి జేబులోకి వెళ్ళి ఇచ్చేస్తుండు వాడు. అందుకే ఇన్స్టాగ్రామ్ ఇదే సాఫ్ట్ ఫోన్. ఆ పేరు ఆల్రెడీ పడిపోయింది, వీళ్ళు అఫిషియల్ చేస్తున్నారు. మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 18,000. అరే ఏం నడుస్తుందిరా ఇక్కడ? అరే ఏంట్రా ఇది ఇలా ఉంది? అరే బాబు, అరే వీళ్ళు ఓపెన్ గా దందా చేస్తున్నారా? నాకు తెలిసి ముంజల కొంప డైరెక్ట్ ఆన్లైన్ లో నడుపుతున్నారా. ఇప్పుడు అక్కడికి వెళ్ళావనుకో, 10 మంది కస్టమర్లు వస్తే రోజుకు 2,000 చొప్పున 10,000 ఒక అమ్మాయికి వచ్చాయి అనుకో, 20,000. ఇక్కడ జస్ట్ దూరం నుంచే 100 మంది వస్తే 2-3 లక్షలు రా ఒక్క రోజుకి. ఊహించుకుంటేనే దారుణం. మళ్ళీ యూట్యూబ్ కూడా మెంబర్షిప్ అంట, బై మెంబర్షిప్. అరే నాకు అర్థమైతే లేదు. దీని అమ్మ ఇంజక్షన్లు ఇచ్చుకుందా ఏందో తెలియదు కానీ వ్యాపారం మాత్రం లక్షలు అంటారా. అరే డార్క్ వెబ్ అని ఉంటదరా, అంటే ఒక పర్వతం ఉంటది, పర్వతం పైన మనకి ఒక 3 ఇంచులు కనిపిస్తుంది పర్వతం, కానీ పర్వతం కింద మనకు కనబడనది భూమి లోపల 13 ఇంచులు పర్వతం లాగా ఒక ఫోటో ఉంటది డార్క్ వెబ్ అని. మనకు తెలిసేది పైన ఓపెన్ వెబ్ కొంచెమే, కానీ లోపల తెలియని వెబ్ డార్క్ వెబ్ చాలా ఉంటది. ఇది కూడా అంతే అనిపిస్తుంది నాకు. దీనమ్మ వీళ్ళు పైన చేస్తుంది ఒకటి, లోపల మాత్రం మొత్తం అదే. దూరం నుంచే వేలు, దూరం నుంచే మళ్ళీ నువ్వు దగ్గరికి పోయి ఏం చేసేది లేదు, పీకేది లేదు. ఒక అమ్మాయి ఉంటది,
ఆవిడతో జస్ట్ 10 minutes కాల్ మాట్లాడిండంట. 40,000-50,000 ఇచ్చిండంట ఆ అమ్మాయికి, కేవలం బూతులు తిట్టుమన్నాడట అంతే. ఆ వీడియో కూడా నా ప్రీవియస్ వీడియోస్ లో ఉంటది, లేదా నెక్స్ట్ మళ్ళీ పట్టుకొస్తా. ఇట్లాంటి అమ్మాయిల మూలంగానే, ఇలా ఎక్స్పోజ్ చేసే అమ్మాయిల మూలంగానే, ఇలా ప్రైవేట్ పార్ట్స్ ని కదిలించే వాళ్ళ మూలంగానే చిన్న పిల్లల బలాత్కారాలు కూడా జరుగుతున్నాయి అని చెప్పి ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన ఒక వ్యక్తి దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్తే వాడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంది అంటే ఆవిడ ఎవరు, ఆవిడ డాక్యుమెంట్ ఏంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో తీసుకొచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తా. తీసుకురావాలా వద్దా అనేది మీరు కమెంట్ చేయండి. లిటరల్లీ డార్క్ వెబ్ లో జరిగే థింగ్స్ కంటే ఈ థింగ్స్ నాకు దారుణం అనిపిస్తుంది. ఇట్లాంటి ప్రొఫైల్స్ చాలా ఉన్నాయి, ఆ ప్రొఫైల్స్ అన్ని తీసుకొచ్చి రోస్ట్ చేద్దాం రా. లిటరల్లీ మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు, చూడాల్సినవి, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ దాకా వచ్చినామంటే సబ్స్క్రైబ్ చేసుకో. మనం మరిన్ని ప్రొఫైల్స్ తీసుకొచ్చి రోస్ట్ చేద్దాం. లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.